ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. క్రేజీ వెదర్ చేంజ్ అవుతుంది విత్ ఇన్ సెకండ్స్ రా. ఫైనల్గా ఊటీకి అయితే బాయ్ చెప్పేస్తున్నాం. ఊటీకి 7 o'clock బస్ ఉందంట, 7 to 7:15 ఏదో. మార్నింగ్ లేచినాము, మొత్తం రెడీ అయిపోయినాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అవుతాము. మా రూమ్ వచ్చేసి ఇక్కడ పక్కనే ఉంది, దాని ముందే బస్ స్టాప్ ఉంది. ఊటీ బస్సెస్ స్టార్ట్ అవుతాయంట ఇక్కడ నుంచి. పొద్దున్నే మస్తు ఫాగీ వెదర్ ఉంది, ఘోరంగా సలహా ఉంది. కింద నుంచి వ్యూ సరిగా కనిపిస్తలేదని పైకి వచ్చినాం మొత్తం టాప్కి. ఇది వ్యూ, మార్నింగ్ వ్యూ, ఎర్లీ మార్నింగ్ వ్యూ. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓనర్ ప్రాపర్టీ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఓనర్ ప్రాపర్టీ, వాళ్ళ హౌస్ అంట, ఓన్ హౌస్. పైన వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ వేరే హోటల్స్. వెనకాల మౌంటైన్ వ్యూస్ అనమాట ఇవన్నీ. ఇవన్నీ చెట్లు, మౌంటైన్ వ్యూస్. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఫైనల్గా రెడీ అయిపోయినాం, మొత్తం బ్యాక్ ప్యాక్స్ అన్ని తీసేసుకొని ఇప్పుడు బస్ స్టేషన్ మొత్తం ఇదే బస్ స్టాండ్. ఏదో ఒక బస్ అయితే వస్తుంది వెనకాల, అది ఊటీ బస్ అయితే ఎక్కి వెళ్ళిపోవడమే. ఇంకా పొద్దున 6:45 నుంచి అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా బస్ స్టాండ్లోనే ఉన్నాం. ఒకటేసారి వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పటి వరకు అయితే సన్లైట్ ఉండే కొంచెం అని, ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా చూపిస్తాను, మొత్తం ఫాగ్ అయిపోయింది. అవన్నీ మౌంటైన్స్ కనిపిస్తుండే ఇప్పటి వరకు, అంతా ఫాగ్ నిండిపోయింది ఈ రేంజ్లో. మొత్తం సడన్గా మొత్తం వెదర్ అంతా చేంజ్ అయింది. ఇది వయనాడ్ ప్లేస్ అన్నమాట. మొత్తం టీ ప్లాంటేషన్స్, ఫాగ్ వెదర్. ఇప్పటి వరకు సన్ ఉంటుంది, మొత్తం ఆల్ ఆఫ్ సడన్ ఫాగ్ వచ్చేసింది. క్రేజీ వెదర్ చేంజ్ అవుతుంది విత్ ఇన్ సెకండ్స్ రా. ఊటీ బస్ స్టాండ్ అయితే రీచ్ అయినాం ఇప్పుడే. చాలా టైం పట్టింది, ఫుల్ ట్రాఫిక్ ఉంది, పబ్లిక్ అయితే ఘోరంగా ఉన్నారు. ఇప్పుడు రూమ్ సర్చ్ ఉన్నాం. ఇప్పుడు ఏదైనా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి సైట్ సీయింగ్ పోవాలి. బైక్స్ దొరుకుతలేవు ఈరోజు కూడా. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది, హాలిడే సీజన్. రాంగ్ టైంలో వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఊటీకి వచ్చి రూమ్ దొరికింది. రూమ్ అయితే కాస్ట్లీ దొరికింది, అంత ఖాస్ ఏం లేదు. కానీ బికాస్ ఆఫ్ పబ్లిక్ మొత్తం రష్ ఉంది, ఎక్కడ రూమ్స్ దొరికే ఛాన్స్ లేదు. సో దొరికింది, తీసుకున్నాం. రేపు మళ్ళీ వేరే రూమ్ అయితే చూపిస్తాను. ఒక ఆటో డ్రైవర్ తీసుకొని వచ్చిన అనమాట, ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయని. వెదర్ ఏం అర్థమైతే లేదు, చల్ల ఉంది, మళ్ళీ ఎండ కూడా గట్టిగా కొడుతుంది. ఇప్పుడైతే ఇక్కడ రెండు ఏదో స్పాట్స్ ఉన్నాయండి, అక్కడ పోతున్నాం. బొటానికల్ గార్డెన్, ఇంకేంద్రా అనుకోండి, రోజ్ గార్డెన్ బొటానికల్ గార్డెన్ ఉందంట. వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పి ఉన్నది. ఇక్కడ నుంచి కావాలి మెయిన్ రోడ్ నుంచి రైట్కి వెళ్తే ఇక్కడ గార్డెన్ ఉంటుందంట. రైట్లో ఉంది మెయిన్ రోడ్ నుంచి అయితే వ్యూ. ఈ రోజ్ గార్డెన్కి వస్తుంటే ఒక చెట్టు కనిపించింది, ఇదేదో క్రిస్మస్ చెట్టులా ఉంది. కాకపోతే కాదు, క్రిస్మస్ చెట్టుకి కొమ్మలు కిందికి ఉంటాయి, ఇవేమో పైకి ఉన్నది. ఏదో వెరైటీ చెట్టులా ఉంది ఇది. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి కింద, ఏం చెట్టు అది. గార్డెన్కి అయితే వచ్చినాము. అక్కడ కింద ఎక్కడో దింపిండు, అడిగిలో ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers ఉంది. పైన మొత్తం ఎక్స్ట్రీమ్ స్టీప్ ఉంది. ఎక్కిచ్చినాము, టికెట్ తీసుకోవాలంట. ఆ గవర్నమెంట్ రోజ్ గార్డెన్ టికెట్ తీసుకోవాలంట. అడల్ట్స్ వచ్చేసి 75, చిల్డ్రన్ 40, కెమెరా 50, వీడియో కెమెరా 100. ఏమైనా తీసుకొని పోవాలి ఇప్పుడు.
గార్డెన్ అప్డేట్ వచ్చేసి అటర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ ఏం లేదు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? సో ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ అనమాట. రోజెస్ అనుకున్నాం, రోజెస్ పేర్లో అట్లా ప్లాస్టిక్ పువ్వులు అతికించినట్టు ఉన్నాయి ఇవి. దానికి ఏదో పేరు పెట్టిరు, ఎట్లా సుగుణ, సువర్ణ, ఇంద్రజ అని చెప్పి ఏదేదో పేర్లు పెట్టిరు. ఏదో ఒక 2-3 ఆడాడ మంచి మంచి ఒక 2 పూలు ఉన్నాయి అంతే. మిగతా మొత్తం ఈ గార్డెన్ మొత్తం ఎండిపోయింది. సో వచ్చిన టైం వేస్ట్, ఎండ మాత్రం ఘోరంగా ఉంది. ఏదైనా చూడనీకి ఉంటుందేమో కొంచెం అనుకున్నాం కానీ ఏం లేదు. ఏమో మేమే రాంగ్ సీజన్లో వచ్చినామేమో మరి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంది చూడు, అంగార్ అంట, అతోల్ అంట, ఇవేమో పేర్లు ఉన్నాయి. సో బేసిక్గా ఇక్కడ ఇది అయిపోయింది. ఇంకోటి ఒక 950 మీటర్స్లో ఇంకోటి బొటానికల్ గార్డెన్ అనేది ఉందంట. సో అక్కడ కూడా పోయి చూస్తాము. అది ఫ్లాప్ హైట్ అనేది చెప్తా కొంచెం సేపట్లో. ఇది కిందికి బొటానికల్ గార్డెన్ పోతుంటే హిల్ టాప్ నుంచి కిందికి పోవాలన్నమాట. అక్కడ నుంచి సిటీ వ్యూ ఇది ఇట్లా ఉంది. ఇప్పుడు టైం అయితే 4:40 అవుతుంది. ఊటీలోనే ఉన్నాం. బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసరికి 16 degrees ఉంది. ఎండలు ఉన్నంతసేపు బాగానే ఉంది. కొంచెం ఎండలకి వెళ్ళి పక్కకు వచ్చి ఇట్లా నీడలో పోయేసరికి చలి పెడుతుంది. ఇట్స్ వెరీ కోల్డ్. వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ హియర్. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నైట్. ఈరోజు ఉంది మాకు జాతర నైట్. చూడాలి ఎట్లుంటుందో. పెద్ద జాకెట్స్ ఏం తెచ్చుకోలేదు. లోపల ఏముంటుందో తెలియదు కానీ పబ్లిక్ మాత్రం వస్తున్నారు. టికెట్లు తీసుకొని కూడా లైన్ ఉంది, మళ్ళీ లోపల వనిగా కూడా లైన్ ఉంది. ఒకసారి చూపిస్తే ఎంతమంది ఉన్నాడా. ఇది ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి అక్కడనేమో టికెట్ తీసుకోవాలి. ఇచ్చి జనాలు ఉన్నారు. వాళ్ళు లోపల వెళ్ళాక చూద్దాం అంతా ఏముంది అని. లోపలికి వచ్చినాం. ఇక్కడ గార్డెన్ తక్కువ, మనుషులు ఎక్కువ ఉన్నారు. మొత్తం జాతరలా ఉంది. మన అంబర్పేటలో దసరాకి వెళ్తారు, ఏమంటారు, రావణాసుని కాలువగానే బయటికి వదిలేస్తారు చూసావా, అట్లున్నారు జనాలు. ఒకసారి కూడా చూపిస్తారు. ఇక్కడ చూడు మొత్తం గార్డెన్ వచ్చినాము. గార్డెన్ కూడా అంతే ఏం లేదు మనకు, అసలు ఏం లేదు. పబ్లిక్ తప్ప ఏం కనిపిస్తలేదు ఇక్కడ. సో ఇది కూడా పెద్ద ఫ్లాప్. వచ్చినప్పుడు రాంగ్ టైం అనుకుంటా. ఇఫ్ యూ పీపుల్ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు ఊటీ, డోంట్ కమ్ ఇన్ క్రిస్మస్ హాలిడేస్ ఆర్ ఇయర్ ఎండ్. ఆఫ్ సీజన్లో రండి, ఎంజాయ్ చేసుకోండి. కానీ ఈ టైంలో వచ్చిరంటే దూలా తీరుతుంది. పబ్లిక్ అయితే పిచ్చిగా ఉన్నారు. ఇప్పుడు నా వెనకాల కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇదంతా మొత్తం గార్డెన్ మొత్తం పబ్లిక్ కూర్చోన్నారు. ఇదంతా సో కొంచెంసేపు అట్లా సన్లైట్కి కూర్చున్నాం. చలి చాలా ఉన్నది. సన్లైట్ వెళ్ళిపోగానే మేము కూడా వెళ్ళిపోతాం ఇంకా రూమ్కి. సో ప్రాబబ్లీ డే 1 నేను ఒకటి ఇంతే. నేను వాయనాడులో జెమ్స్ని చూపించినా, ఇక్కడ వేరే జెమ్స్ ఉన్నాయి చూడు. ఇక్కడ క్లియర్గా నో ఎంట్రీ బోర్డు రాసి పెట్టారు ముంగట. బట్ వీళ్ళు చేసేది చేస్తున్నారు. అట్లా ఉంటుంది మన వాళ్ళతో. ఇది ఊటీ సన్సెట్. నేను వాయనాడులో సన్సెట్ చూసాను ఈరోజు. నైట్ 9:15 అవుతుంది. డిన్నర్ అని చెప్పి బయటకు వచ్చినాము. టెంపరేచర్ వచ్చేసి 11 degrees. 11 degrees మేము మనాలిలో కూడా ఉండే కానీ మరీ ఇంత అనిపించలేదు. ఇక్కడ మరీ ఇట్లా షివరింగ్ వచ్చేస్తుంది. చాలా చిల్లీ ఉంది టెంపరేచర్ అయితే. ఇప్పుడు తినడానికి కానీ పోతున్నాము. ఉందో లేదో తెలియదు కానీ మేము మాత్రం ఇక్కడ ఫ్రీజ్ అయిపోతున్నాం లిటరల్గా. కాళ్ళు చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి. టచ్ పని చేస్తలేదు, టచ్ చేయడానికి వస్తలేదు ఫోన్ కూడా. ఘోరంగా ఉంది వెదర్ అయితే. అసలు ఏం అనిపిస్తలే. జనాలు ఆల్మోస్ట్ అందరు రూమ్స్కి వెళ్ళిపోయారు. మాట్లాడుతుంటే స్మోక్ వస్తుంది ఒట్లా నుంచి. కనిపిస్తుందా లేదా కానీ వస్తుంది ఇట్లా. రోజు సండే మార్నింగ్ ఊటీ నైట్ చుక్కలు చూపించింది ఊటీ. బయట తినేసి రూమ్కి వచ్చే వరకు ఇలా అంటే మొత్తం డౌన్ అయిపోయినాము. అప్పుడు ఎంత ఒక 13 degrees ఏమో ఉండే, కాకపోతే కోల్డ్ మాత్రం చాలా ఎక్కువ ఉండే. మార్నింగ్ నేను 6 o'clock 5:30 ఏమో లేచి చూస్తే ఇట్ వాజ్ 9 degrees. ఇంకా బయటికి వెళ్ళలేము. పొద్దున
ఆ హోటల్ ఓనర్ వచ్చి డోర్ కొట్టి హాట్ వాటర్ వస్తున్నాయి స్నానం చేయగానే దాని లేచి స్నానం చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఇక ఊటీలో పెద్ద చూడడానికి ఏం లేదని చెప్పేసి ఆ, అంటే ఉన్నాయి, కాకపోతే బైక్ ఉంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, బైక్ లేకపోతే చాలా కష్టం. ఆటో వాళ్ళు చాలా రేట్స్ అడుగుతారు. ఫ్రెండ్ ఎండనేమో బయట బాగా కొడుతుంది, అందుకే గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. చలి కూడా అట్లానే ఉంది, కొంచెం ఇట్లా షాడోలోకి వస్తే ఫుల్ చలి ఉన్నది. ఇప్పుడు పోతున్నాం అనమాట, కూనూరుకి బస్సెస్ పోతాయా లేకపోతే ఏంది అనేది చూడడానికి పోతున్నాం. అది అయిపోగానే ప్రాబబ్లీ ఐ గివ్ యూ ద నెక్స్ట్ అప్డేట్. ఎక్స్ట్రీమ్ ఎండ్ అని చెప్పినా కదా, ఇదే పైన చూపిస్తా. పైన హిల్ పైన కొన్ని హౌసెస్ ఉన్నాయి, అక్కడ వరకు అయితే మేము పోలేదు. బైక్ ఉంటే పోవచ్చు, అది చాలా ఎక్స్ట్రీమ్ స్టీప్ హైట్లు ఉంది, పోనీకి చాలా కష్టం. జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ ఉన్నాయి హౌసెస్, ఇక్కడ చూస్తుందో లేదు, ఫేస్ పైన చాలా లైటింగ్ పడుతుంది అని చెప్పేసి, లైటింగ్ అంటే కళ్ళకి చాలా గుచ్చుకుంటుంది ఇట్లా, ఆ, ఎండ చల్లటి చాలా ఎక్కువ ఉంది, అందుకే గ్లాసెస్ పెట్టుకొని తిరుగుతున్నాను. కొంచెం నీడలు ఉంటే అంతే, ఇంకా చలి పెడుతుంది. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 14 degrees ఉంది, కాకపోతే చాలా చల్లగా ఉంది. హిల్ స్టేషన్ కదా, చాలా చల్లగా ఉంది. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఏసీ రూమ్స్ లేవు, రూమ్స్లో ఫ్యాన్స్ లేవు. ఊటీలో ఉన్నాయంటే ఇక్కడ సేమ్ లైక్ మనాలి అక్కడ కూడా ఉండవు. ఫైనల్గా ఊటీకి అయితే బాయ్ చెప్పేస్తున్నాం. టైం 12 అవుతుంది ఇప్పుడైతే. ఇక్కడ నుంచి డైరెక్ట్ మైసూర్ పోతున్నాం. మైసూర్లో స్టే ఉందా లేదో తెలియదు, ఇంకేం డిసైడ్ కాలేదు. బస్సులో ఉన్నప్పుడు డిసైడ్ అవుతాం వెదర్ టు గో ఎక్స్ప్లోర్ మైసూర్ ఆర్ ఎల్స్ టు డైరెక్ట్లీ గో టు హైదరాబాద్. ఐ లెట్ యూ నో గైస్ తర్వాత. సో మేము స్టే చేసిన హోటల్ అయితే ఇది మైసూర్లో. ఓకే ఓకే, ఇంకా మాకు వేరేదేం దొరకలే కాబట్టి దీంట్లో చేయాల్సి వచ్చింది అంతే, ఇంకేం ఆప్షన్ లేకుండే వేరేది. ఈరోజు స్టే చేద్దాం అనుకున్నాం కానీ అంత ఏం లేదు ఇంక ఎక్స్ప్లోర్ చేయడానికి. బైక్స్ దొరికితేనే ఏదైనా ఎక్స్ప్లోరేషన్ ఇక్కడ, లేకపోతే ఆటోలు మాత్రం చాలా ఛార్జ్ చేస్తారు. సో మేము డిసైడ్ అయినాం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి. తమిళనాడు వచ్చి ఫుల్ మీల్ చేయకపోతే ఇన్కంప్లీట్ ఉంటుంది. సో మేము మధ్యాహ్నం 12 అవుతుంది చెక్అవుట్ చేసిన తర్వాత లంచ్ చేసేసి స్టార్ట్ అవుదాం అని చెప్పి ఫిక్స్ అయినాం. సో ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చినాం, ఇవన్నీ వచ్చినాయి దీంట్లో. లుక్స్ డెలిషియస్, మంచి మంచి సీనరీస్ వచ్చినాయి కానీ ఏం తీయలేకపోయినా బికాస్ ఆఫ్ నో సీట్. ఫైనల్గా మైసూర్కి అయితే వచ్చినాము. ఊటీ నుంచి మైసూర్ వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. వచ్చే వరకు అన్ని బస్సెస్ అన్ని ట్రైన్స్ అన్ని టైం అయిపోయినాయి, అన్నీ బుక్ అయిపోయినాయి, యాక్చువల్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో మైసూర్ బస్ స్టాండ్ అయినా ఒక డార్మెటరీ తీసుకొని ఆడ కొంచెం వెయిట్ చేసినాం. మళ్ళీ టికెట్ చెక్ చేస్తేనేమో ఒక 11:45కి ఒక ట్రైన్ మైసూర్ టు బెంగళూరు ఉంది. మళ్ళీ బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగ్ 7:40కి 7:30కి సంథింగ్ అరౌండ్ హైదరాబాద్కి బస్సు ఉందన్నమాట. ఇంకా అది బుక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం, ఇంకా ఇంటికి 6 o'clock వరకు రీచ్ అవుదాం అని చెప్పి ఫిక్స్ అయ్యి మొత్తం మీద ఈరోజు మొత్తం ట్రావెల్ అయింది. రేపు కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ చేసి మళ్ళీ రేపు కూడా అదే చేయాలి. బెంగళూరు నుంచి 7:40కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ అవుతుండే, కాఫీ తాగుతాం, పండుకొని ఉన్నాయి. మేబీ 6-6:30 వరకు ఇంటి దగ్గర ఉండాలి ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే. సో అంతే, ఇంకా ఈ ట్రిప్ అయిపోయినట్టే. ఎప్పుడు రీచ్ అవుతాం అనేది మాత్రం ఇంటికి రీచ్ అవుతాం. ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. వచ్చే వరకు 8 అయింది నైట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. రాగానే తిని పడుకున్నాం. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ ఫస్ట్ ట్రావెల్ వాక్. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం.